వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన నియోజకవర్గ నలుమూల నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటువంటి సమగ్ర అభివృద్ధి కొనసాగాలినన్నా, సంక్షేమ ఫలాలను ఇదే విధంగా పొందాలి అనన్నా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి 2024 ఎన్నికల్లో అందరం కూడా కష్టపడి అప్రమత్తంగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి, ఫ్యాన్ గుర్తుని విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అన్నా మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఎన్నో వేదికల మీద మళ్ళీ చెప్తా ఉన్నా, జక్కంపూడి కుటుంబం ఓటమి పాలు చెంది ఈ నియోజకవర్గానికి వస్తే హక్కున చేర్చుకుని వెన్నంటుండి మాకు పునర్జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం ఈ రాజానగరం నియోజకవర్గం. మీరంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి కుటుంబం మేము. మాకు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాము, తెల్ల చొక్కా వేసుకొని ఇక్కడ మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతూ ఉన్నానంటే మీరు అందరూ పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు నాయకుడిగా కాదు ఖచ్చితంగా సేవకుడిగా ఉంటాడు, మీ అందరి కష్టంలో పాలు పంచుకుంటాడు, మీ అందరి సమస్య తన సమస్యగా భావించి దాని పరిష్కారం కోసం కృషి చేసేటటువంటి నాయకుడు జక్కంపూడి రాజా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. కోవిడ్ వంటి విపత్తికర సమయంలో కూడా ఇక్కడ సీతానగరం నుండి ఎవరికైనా ఆపద అని రాజమండ్రి వస్తే వచ్చే సమయానికి అక్కడ బెడ్ రెడీ చేసి ఆ పేషెంట్ని మళ్ళీ ఇంటికి పంపించి సురక్షితంగా ఇంటికి వెళ్ళాడా లేదా అని కనుక్కొని మరి ఆ బాధ్యతను తీసుకున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆసుపత్రికి వెళ్ళాలి అని అంటే టక్కుమని గుర్తొచ్చినటువంటి పేరు జక్కంపూడి, అవునా కాదా అనేటటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఖచ్చితంగా నిలబడేటటువంటి కుటుంబం మన జక్కంపూడి కుటుంబం. మీరు మేము అందరం ఒకటే. మీ అందరి ఇళ్లలో పెద్ద కొడుకు జక్కంపూడి రాజా, చిన్న కొడుకు జక్కంపూడి గణేష్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే ఎవరైనా ఒక్కరికి ఓటు వేస్తే అక్కడ ఒక్కరే పని చేస్తారు, కానీ ఈ నియోజకవర్గంలో ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇందాక మన అన్న చెప్పినట్టుగా, అనిల్ అన్న చెప్పినట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు ప్రతి కుటుంబంలోనే ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. వాటి గురించి పెద్దది చేసుకుంటే పెద్దది అవుతుంది, దాన్ని మన కుటుంబం అనుకుంటే చిన్నదవుతుంది. మీరందరూ కూడా మంచి మనసుతో, నిండు మనసుతో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని తొలగించి పార్టీని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మునుపటి కన్నా మెజారిటీ ఎక్కువ తీసుకుని రావాలి అనేటటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మీ సమయాన్ని వెచ్చించమని చెప్పి కోరుకుంటూ, మరొక మారు ఫ్యాన్ గుర్తుని విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేసినేని నానన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అడగంగానే బహుశా నిన్నే రాజా అడిగినట్టున్నాడు, ఒక్కరోజే సమయం కూడా లేదు, ఆయన ఎంత బిజీగా ఉన్నా కాదనకుండా నాన్న మీద ఉన్న అభిమానంతోనో, రాజా మీద ఉన్న అభిమానంతోనో ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు మన కోసం సమయం కేటాయించారు. చాలా కృతజ్ఞతలన్నా. కేసినేని ట్రావెల్స్లో వెళ్తే ఎంత సురక్షితంగా చేరుకుంటామో అదేవిధంగా ఈ రోజున సురక్షితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనందరం కూడా గెలిపించుకుందాం. మన రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని చూద్దాం. అదేవిధంగా గూడూరి శ్రీనివాస్ అంకుల్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోండి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి గూడూరి శ్రీనివాస్ గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనారోగ్యం పాలైనప్పుడు కూడా అర్ధరాత్రులు
ఆయనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి దగ్గరుండి ఆయన ట్రీట్మెంట్ చేసి వెళ్ళేవారు. ఆయనకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను ఇప్పటిదాకా రాజా చెప్పినట్టు ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఫస్ట్ స్పీచ్ చూడగా నేను కూడా నైనా జైస్వాల్ గారికి పెద్ద అభిమాని అయిపోయాను. అటువంటి వారు ముందుకు ఉండాలి, వారిని చూసి ఎంతోమంది యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఆఖరిగా చిన్న మాట, ఇక్కడ ఏ విధంగా అయితే క్రీడా ప్రాంగణం ఏర్పడిందో ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను చూసిన దాంట్లో వాలీబాల్ అంటే చాలా చాలా ఇష్టం కుర్రోళ్ళందరికీ. ప్రతి ఊరిలోని ప్రతి గ్రామంలోని వాలీబాల్ కోర్టులు తయారు చేసేటటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. చాలా అద్భుతంగా ఆ యొక్క కోర్టుని తయారు చేసి వచ్చేటటువంటి రోజుల్లో భవిష్యత్ తరాల్లో మన నియోజకవర్గం నుండే నేషనల్స్ ఆడేటటువంటి మంచి మంచి క్రీడాకారుల్ని బయటకు వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.